పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొట్టారి. అంటే మరి వీళ్ళకి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ చూసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ విభాగాలకు సంబంధించి ఏమర్థమైందో, వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళకేం అర్థమైందో, వీళ్ళకి తలకేం ఎక్కిందో. మరి పిల్లలకి బస్తాల బస్తాల బ్యాగులు మోసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎల్కేజీ పిల్లగాడి నుంచి 10th వరకు 5 కేజీల నుంచి 10 కేజీలకు పైగా, కొన్ని 12 నుంచి 15 కేజీలు 17 కేజీలు ఉంటుంది. కొన్నిసార్లు నేను చదివినప్పుడు కొన్ని సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, లేకపోతే డిజిటల్ మీడియా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసినప్పుడు సో అనేక అధ్యయనాలు కూడా కొన్ని కేస్ స్టడీస్ కూడా నేను చూశాను. టన్నుల కొద్ది కేస్ స్టడీస్ విన్నాను. సో మరి వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళకి ఏమర్థమవుతుంది అనేది. అంటే పుస్తకాలు బ్యాగులు పుస్తకాలు మోస్తే పిల్లలు ఒకసారి విపరీతమైన తెలియకలు అవుతారా? పుస్తకాల చదువు ఒక్కటే గొప్పదా? మరి నాన్ అకాడమిక్ గొప్పది కాదా? పుస్తకాల చదువు గొప్పదే కావచ్చు, విజ్ఞానాన్ని ఇస్తాయి. మరి అట్లని పిల్లలకి ఎల్కేజీ వాడు లోటా మొయలేనోడికి 5 కేజీల భుజాన బ్యాగ్ బరువు వేస్తూ ఉన్నారు. పిల్లలు వంగిపోతున్నారు బ్యాగులు మోసి. ఉద్యోగాలు వస్తే రావు, వీళ్ళు అమలు పనికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలకి నేర్పాల్సింది. ముఖ్యంగా ఆర్టింగ్, డ్రాయింగు, క్రాఫ్టింగ్, పెయింటింగ్, ఇక రకరకాలు నేర్పవచ్చు. బ్యాగులు వేసుకుని బస్తాలు మోపిస్తూ ఉన్నారు. హమాలీ పనిచేసే హమాలీ కార్మికులాగా, హమాలీ సోదరులాగా. మరి పిల్లల్ని ఎటు తీసిపోదాం అనుకుంటున్నారు? 5వ తరగతి పిల్లాడి బ్యాగు బరువు 6 కేజీల పైన ఉంటుంది, 6 నుంచి 10 కేజీల పైన ఉంటుంది. 5వ తరగతి లోపు పిల్లలకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 5 కేజీల బరువు ఉంటుంది. 4వ తరగతి లోపు పిల్లలు 0 to 4th క్లాస్ పిల్లలు 4-5 కేజీల బస్తా బరువు మోయగలరా? మళ్ళీ అప్స్టేర్ల మీద స్టెప్స్టేర్లు. గవర్నమెంట్ బళ్ళ సంగతి ఏమిటి, ప్రైవేట్ స్కూల్స్ అప్స్టేర్ల మీద అప్స్టేర్లు. నాకు ఇందాకలు కూడా పిల్లాడు కంప్లైంట్ చేశాడు, ఆ బ్యాగ్ బరువు మోయలేకపోతున్నాను అంటున్నాడు. ఏం చేస్తాం? సిస్టమ్ ఉంది, అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఈ బ్యాగులు మోసి పిల్లలు 15 సంవత్సరాలు నిండకముందే నడువు నొప్పి, మెడ నొప్పి, కండరాల సమస్యలతో, ఎముకలు కండరాల నరాల సమస్యలు దారితీస్తూ ఉన్నాయి. అన్ని కేజీల బరువులు మరి ఎందుకో, మరి అదేందో, మరి ఆ సిస్టమ్ ఎన్ని రోజులు అవుతున్నా మరి అదేందో, ఆ నోట్స్లు ఏందో, వర్క్ బుక్ అంట, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఓకే, వర్క్ బుక్ వేరే, రెగ్యులర్ నోట్స్ వేరే, రఫ్ నోట్స్ వేరే, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ రఫ్ నోట్స్ వేరే. మ్యాథ్స్ అంటే టెక్స్ట్ బుక్ ఉంటుంది, రఫ్ నోట్స్ ఉంటుంది, రెగ్యులర్ నోట్స్ ఉంటుంది, అంతమట్టుకు. ఓకే, మిగతా వాటికి అన్యాయం ఎందుకండి? అన్నిటికి కలిపి ఒక రఫ్ నోట్స్ ఉంటుంది, అందులో తర్వాత ఫేర్ చేసుకుంటాడు పిల్లాడు. వాళ్ళకి మీకు పిల్లలకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది కదా. బస్తాల బరువులు మోపించడానికే రెడీ అయినట్టున్నారు పంతులంతా. ఇక ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అయితే మనం పట్టించుకున్నాం. పేరెంట్స్ ఇక కొద్దిగా చదువుకున్న వాళ్ళు అయితే ఏమో లేకన్నా, చదువురాని వాళ్ళు అయితే వీడు పెద్ద చదువుతున్నారు. పుస్తకాలు మోయంగానే బాగా పెద్ద చదువులు చదివినట్ట. ఏమి రాబోయే ఇదేమి సిస్టమ్? పిల్లల్ని బస్తాలు 5 నుంచి 10 కేజీలు 17 కేజీలు దాకా మోపిస్తారు ఆ పిల్లల్ని. అరే 4 స్టేర్లు ఎక్కాలంటే 17 కేజీలు పుస్తకాలు సాధ్యమేనా? అది అసలు ఏం బరువులయ్యి ఉన్నారా? ఎంఈఓలు యాడ్ చేస్తున్నారు, డిఈఓలు ఏం చేస్తున్నారు, హెడ్ మాస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు, విద్యాశాఖ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? ఆ నిర్ణయం తీసుకోవాలి దాని మీద. ఎంతకాలం ఇట్లా పిల్లగాళ్ళని? ఆ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అయితే మనం చెప్పి అలవేయగలేదు అసలు. ఈ స్కూల్ బ్యాగుల మీద 2006లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అది వరకట్న చట్టం లాగానే తయారైంది. 2020లో స్కూల్ బ్యాగ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది. అది కూడా వరకట్న చట్టానికి మించి ఏం లేదు. చట్టాలు ఉంటాయి కానీ అమలు కావు. అదే పరిస్థితి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చదువుల పేరుతోనే పిల్లగాళ్ళకి బండెడు పుస్తకాలు వేసేసి ఎన్ను నొప్పి, నడువు నొప్పి, మెడల నొప్పులు, నడువు నొప్పి, కండరాల బలహీనత, మెడల భాగాల నొప్పులు, అలసట, సాయంత్రం సరికి నీరసపడిపోవటం, 10% బరువు కన్నా ఎక్కువ బరువు మోస్తే పిల్లల ఆరోగ్యం మీద భవిష్యత్తులో వాళ్ళు ఎదిగే వయసు కదా తీవ్ర ప్రభావం చూపిద్దని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తా ఉంది. సో పిల్లలు ఎక్కువ బరువు మోస్తే వారి శరీరం దెబ్బతినే అవకాశం ఉందని, భుజాలు, మెడలు, నడుము భాగాలు నొప్పి కలుగుతుందని, నీరసంగా అనిపిస్తుందని, విసుగు, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తా ఉంది. సో పిల్లల పుస్తకాలతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉండాలనేది మెడికల్ సైన్స్, సైంటిఫిక్ పరిశోధనలు చెప్తా ఉన్నాయి. సో తల్లిదండ్రులు చొరవ చూపాలి. డాక్టర్ల అధికారులతో పాటు, స్కూల్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు కూడా చొరవ చూపాలి. విద్యా కమిటీలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. డాక్టర్లు ఈ సంబంధించి సలహాలు చెప్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ వచ్చి ఒక స్కూల్కి పోయి ఇట్లని ఒక ఇన్స్ట్రక్షన్ ఎవరు? వాళ్ళు సోషల్ సర్వీస్ సంగతి దేవుడెరుగు బిజినెస్లో పడిపోయారు చాలామంది డాక్టర్లు, అందరూ కాదు చాలామంది అట్లా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నడక తీరు తప్పుతుంది. తద్వారా పిల్లల మానసికంగా సమస్యలు ఎదురవుతా ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లలు నడుములు వంగిపోతున్నాయి స్కూల్ బ్యాగులు మోసి.
దీన్ని తగ్గించాలనేది చాలా కాలంగా వరకట్న చట్టంలాగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టిన నాదుడే లేడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక 2006కు సంబంధించినటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చిన, 2020లో స్కూల్ బ్యాగ్ పాలసీ తీసుకొచ్చిన, 2006లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, 2020లో స్కూల్ బ్యాగ్ పాలసీ తీసుకొచ్చింది. ఎంత ఉండాలి ఏందనే దానికి సంబంధించి. సో దాని మీద అసలు దిక్కు దివాణం లేదు. మరి పిల్లల్ని అమాలీలుగా తయారు చేయడానికి వీళ్ళంతా అట్లా తయారనేది తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లగాళ్ళకి ఏం బుక్స్ అవసరం ఆటోమేటిక్గా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఒక సీరియస్ వరకట్న చట్టంలో కాకుండా సీరియస్ అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చి పిల్లలు ఆయా స్కూల్స్ ఆయా మండల స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకుని దేశవ్యాప్తంగా పిల్లల్ని ఆ స్కూల్ బ్యాగ్ బరువులు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే టెక్స్ట్ బుక్ సైజ్ తగ్గించమని చెప్తున్నాం వాళ్ళ ఏజ్కి సరిపడా. సో ఆ విధంగా ముందుకు పోవాలి. మీరు అదనంగా నాన్ అకాడమిక్ చాలా చెప్పవచ్చు, టీచర్స్ రెగ్యులర్గా చదువుతుంటారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గైడెపల్లి వచ్చాను.